నంద్యాల పట్టణంలో మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ చాంద్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారిని నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మైనర్లకు మరియు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిపారు. అలాగే చట్ట ప్రకారం మైనర్ డ్రైవింగ్ పై ఫైన్లు విధిస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ట్రాఫిక్ సిఐ చాంద్ భాషా సూచించారు. బాబు, మీరంతా మైనర్ పిల్లలు బైక్ నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారనుకో, ఆ బండి పోను ఎవరు అతను జైలుకి పోతాడు. అర్థమైందా? ఇటా బాబు, ఇటా దగ్గర. ఏం పేరు నీ పేరు? రోషన్. గాడి కిసివో చాబీ ఉండండి. బండి ఎవరిది? ఓకే, ఇలా ఫాదర్ పేరు మీద ఉంది బండి. ఈ పిల్లడు పొరపాటు చనిపోతే వాళ్ళ ఫాదర్ జైలు పోతాడు. అవసరమా మీ వల్ల? ఏ బాబు సంజయ్ పోలేసో, మీ బండి ఎవరి పేరు మీద ఉందో వారు జైలు పోతారు మీరు పొరపాటు చనిపోతే. అది అవసరం మీకు? మీరంతా యూత్, చిన్నపిల్లలు, మా మాదిరి సార్ మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకో, మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే చేతుల్లో రాడ్స్ పడకూడదు, కాళ్ళలో రాడ్స్ ఉండకూడదు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ పాస్ కావాలా. అలా అర్థమైందా? మీరు యూపీఎస్సీ రాస్తే కూడా దాంట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చి ఐపీఎస్ సెలెక్ట్ అయితే కూడా దాంట్లో మీకు కాళ్ళలో రాడ్స్ ఉండకూడదు. రాడ్స్ ఉన్నాయనుకో ఐపీఎస్ ఇయర్. అర్థమైందా? దయచేసి అందుకు మీరు మీ పేరెంట్స్ అంతా లేండి, నిలబండి. మీరు రాండి. మీ పేరెంట్స్ అంతా ఉన్నారు ఇన్నే. వాళ్ళ ముందర మీకు చెప్తున్నాను, చూడండి అయ్యా, మీ పిల్లలకు ఏమైనా జరిగిందనుకో యాక్సిడెంట్, బాధపడేది మీరే. హాజరావు, రాండి దగ్గర రండి అయ్యా, బాధపడేది మీరే. కాబట్టి దయచేసి పిల్లలకు బండి ఇద్దండి. ఒకవేళ వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళకు చెప్పండి జరిగే పరిణామాలు, తర్వాత ఇబ్బంది పడతారు. ఇప్పుడు 5,035 రూపాయలు మైనర్ పిల్లలకు ఫైన్ కట్టాలంటే, బాబు ఇటా నాన్న నడువు. ఏం చేస్తారు మీ నాన్నగారు? ఆవులు మేపుతాడు. మీ నాయన ఆవులు మేపుతా అంటే రోజుకు 400 రూపాయలు ఆవులు పావులు అమ్మితే 400 రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు 5,000 రూపాయలు ఫైన్ వేయాలంటే ఏడ కట్టాడు మీ నాయన? చెప్పండి. మా జిల్లా ఎస్పీ సార్ గారు పేదోళ్ళు ఉన్నారు అందరూ అని చెప్పి ఇద్దరు కలిపి 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నా. మీకు ఇంకొకటి రానైట, మీ ఇద్దరు కలుసుకొని 5,000 రూపాయలు ఫైన్ కట్టుకోండి. రమేష్ అన్న, ఇద్దరు కలిపి ఫైన్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ టైము దొరికారనుకో ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తాను. మా జిల్లా ఎస్పీ సార్ ఏమన్నారు? సునీల్ సేన్ సార్ గారు పేదోళ్ళు ఉన్నారు, ఫైన్ 5,000 ఇద్దన్నారు, ఇద్దరు కలిపి వేస్తున్నా. ఓకేనా? దయచేసి మీరంతా బాగా చదువుకోండి, సైకిల్లో పోండి, గేమ్స్ ఆడుకోండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. డిఎస్డిఓ కొత్తగా వచ్చారు, రాజు సారు బాగున్నారు. గేమ్స్ ఫ్రీగా మీకు బాగా ప్రాక్టీస్ చేపిస్తారు. మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడితే మీకు మంచిగా మా మాది జాబ్స్ వస్తాయి. ఓకేనా? సీటు అన్ని చోట ఇంజనీరింగ్ సీటు ఫ్రీగా వస్తాయి స్పోర్ట్స్ కోటా కింద. చదువుకోవాలైతే చదువుకొని ఆడాలా, ఓన్లీ గేమ్స్ ఆడితే ఏం రాదు. ఓకేనా? ముఖ్యంగా మీరు బండ్లు ఇంకోసారి నడపకూడదు. దొరికారనుకో ఈసారి ఖచ్చితంగా 5,000 రూపాయలు ఫైన్ వేస్తా. ఇప్పుడు ఇద్దరు కలిపి వేస్తున్నా. ఓకేనా? మీ పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు బండి ఇద్దండి. బండి ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో బాధపడేది మీరే, మీకంటే బాధపడాలి మేము పోలీసు వాళ్ళం. ఓకేనా? ఏమందరూ ఈసారి నడపరు కదా బండ్లు. రైట్. స్పెషల్ డ్రైవ్లో ఈరోజు మా స్టాఫ్తో కలిసి మా ఎస్ఐలు అందరూ కలుసుకొని 26 మంది మైనర్ పిల్లలు తీసుకొచ్చారు. మా జిల్లా ఎస్పీ సార్ గారు ఫైన్ ఒక్కొక్కరు 5,000 రూపాయలు కట్టుకోవడానికి పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి ఇద్దరు కలిపి ఒక ఫైన్ వేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయండి. మనకు ఫైన్ వేయడం కాదు గొప్ప, వాళ్ళలో మార్పు తీసుకురావాలని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీరు దయచేసి మా ఎస్పీ సార్ గారు చెప్పిన గొప్ప మనసుకి తమరు కూడా ఆలకించండి. ఎందుకంటే మీకు ఫైన్ వేస్తే మీరు ఆర్థికంగా చాలా బాధపడతారు. కాబట్టి మీలో మార్పు రావాలంటే తగిన చర్య ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మేము సగం ఫైన్ ఒక్కొక్క పిల్లోనికి వేస్తున్నాము. నెక్స్ట్ టైము మీ పిల్లలకు బండి ఇచ్చి పంపొద్దండి. మీరు ఇచ్చి పంపుతారని కాదు, మీరు వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఎందుకంటే పిల్లలు బయట తీసుకెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, అప్పుడు మీ పిల్లల మీదే మేము కేసు కట్టాల్సి వస్తుంది. తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. యాక్సిడెంట్ అయితే
మీ పిల్లలు నడిపి ఏరే వాళ్ళకు యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఇంజురీస్ అయ్యి వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ప్రాణాలు పోయాయి అనుకోండి, అప్పుడు ఆ బండి నడిపిన మైనర్ పిల్లడు, ఆ బండి నడిపిన మైనర్ పిల్లడు ఓనర్ ఎవరు అతను జైలు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మైనర్ పిల్లలు నడిపిన పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, పిల్లలకు సైకిల్ ఇచ్చి పంపించండి, ఏదైనా గేమ్స్లో పంపించండి. 45 days హాలిడేస్ ఉంటాయి. పిల్లలు వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్ వాళ్ళకి నచ్చిన గేమ్స్లో 1 monthలో మంచిగా ఫండమెంటల్స్ బేసిక్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు నెక్స్ట్ కూడా స్కూల్స్ కాలేజ్ ఓపెన్ అయితే కూడా డైలీ 1 time కానీ ఖచ్చితంగా గ్రౌండ్ పోతే వాళ్ళకు స్పోర్ట్స్ కోట కింద మీ అదృష్టం నంద్యాల. ఈరోజు మీకు డిఎస్డిఓ రాజు సార్ ఉన్నారు, మంచిగా టౌన్లో కోచెస్ కూడా చాలామంది మంచి కోచెస్ ఉన్నారు. మొన్న నేను పోయి చూశాను, నేను మన పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో చూశాను, మంచి కోచెస్ ఉన్నారు. మీ ఫీజు కూడా కట్టడం అవసరం లేదు. మళ్ళీ గవర్నమెంట్ కూడా ప్లేయర్స్కు చిక్కీలు, ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు, బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకు పంపించండి. పిల్లలు ఒక డిసిప్లిన్ ఉంటారు. గేమ్స్ పోయిన పిల్లలు గంజాయి, మందు, సిగరెట్లు అలవాట్లు ఉండవు వాళ్ళకు, స్పోర్ట్స్ మెన్లకు. కాబట్టి మీ పిల్లలు డిసిప్లిన్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డిఎస్డిఓ సార్కి కల్పించి మీ పిల్లలకు ఏదో నచ్చిన గేమ్లో షటిల్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఎనీ గేమ్లో జాయిన్ చేయండి. మీ పిల్లలు ఫిట్నెస్ ఉంటారు, హెల్తీగా ఉంటారు. మీ పిల్లలు కూడా ఎటువంటి గొడవలకు పోకుండా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకుండా హ్యాపీగా ఉంటారు. దయచేసి మీరు మీ పిల్లలకు చెప్పి ఇంకోసారి మీ పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే బాధపడేది పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ కోసం మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద ప్రతి సండే అని కాదు, ఎవ్రీడే కూడా మేము మైనర్ పిల్లలు ఎక్కడ బండి నడిపినా కానీ మా ఎస్ఎస్ఆర్లు కానీ, మా హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎవరైనా కానీ మా స్టాఫ్ ఖచ్చితంగా పట్టుకుంటాం. మైనర్ పిల్లలు బండి నడిపితే పట్టుకో. ఎందుకంటే పిల్లోడు నడిపి యాక్సిడెంట్ చేస్తే చెడ్డ పేరు వచ్చేది మా ట్రాఫిక్ పోలీస్ వారికి, జిల్లాలో ఉండే పోలీసు వారి అందరికీ వస్తుంది. కాబట్టి మేము ఆ మాట అనిచ్చుకోకూడదు. కాబట్టి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము మైనర్ డ్రైవింగ్ చేసినాము. కాబట్టి మీ పేరెంట్స్ అందరూ ఈ విషయాలన్నీ గుర్తులు పెట్టుకొని మీరు మీ పిల్లలకు చూసుకోండి జాగ్రత్తగా. ఈ అవకాశం ఇచ్చిన మా విలేకరులు అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు చెప్పుకుంటాను. జై హింద్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.